శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపుర నాశక రక్షకుడు శివుడు. అనంతం అఖండం మా రూపం, అమేయం అమోహం మా దేహం, అహం శివం అయం శివం. నేనే. ఆ బైరాగి చెప్పింది నేనే. అనిల్ భవని చెప్పింది నేనే. నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప హర హర మహాదేవ శంభో శంకర. కాలు దుబ్బే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. ఆ గుడి నిర్మాణం వెనకాల ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా? దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా? స్తుతులు, మంత్ర సంహితలు, పురాణాలు, స్థల పురాణాలు, వేదాలు, ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసన శాస్త్రాలు, దర్శనీయ నియమాలు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రాశస్త్యం తెలుసా? సర్వమాన సౌభ్రాతృత్వాన్ని బోధించడానికి సాక్షాత్తు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు, జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి ఆ వినాయకుడు, సంపదకి లక్ష్మి, విద్యకి సరస్వతి, సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు. ఇంతమందిని మీ సంరక్షణ కోసం గుళ్లలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తి స్వరూపాలైన విగ్రహాలతో చలగాడు పడతారు. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఇది నా సామ్రాజ్యంరా, కూల్చేస్తా. నేను రణాన్ని, నేను నీ మరణాన్ని, నేను విలయం, నేను ప్రళయం. నన్ను ముట్టుకోలేవు, నన్ను తట్టుకోలేవు. నేను మృగాన్నిరా, నేను దాన్ని వేటాడే సింహాన్నిరా. మట్టి జోలికొచ్చావు, పాలిచ్చే పశువు జోలికొచ్చావు, ప్రాణం పోసే నీటి జోలికొచ్చావు, ఆఖరికి నా జలం జోలికొచ్చావు. నిన్నెందుకు వదిలి పెడతాను? అప్పటికే అంతఃపురం